4వ అధ్యాయం 26వ వచనంలో ఎనోష్ అని ఒక ఆయన పుడితే యెహోవా నామములో ప్రార్థన చేయట ప్రారంభమైందండి. ఫస్ట్ ఇక్కడి నుంచే ప్రార్థన స్టార్ట్ అయింది. దానికి ముందు ఆదాం ఉన్నాడు కదా, అవ్వ ఉంది కదా, వాళ్ళు ప్రార్థన స్టార్ట్ చేయలేదా? వాళ్ళ కొడుకు హేబేలు పుట్టాడు కదా, ఆ తర్వాత ఇంకొక ఆయన కయ్యను పుట్టాడు కదా, ప్రార్థన జరగలేదా? జరగలేదు. తర్వాత 3వ కుమారుడు షేతు, ఆయన పుట్టాడు కదా, అప్పుడు కూడా ప్రార్థన స్టార్ట్ కాలేదంట. ఆదాముకి ఎంతమంది పిల్లలు లెక్క ప్రకారం? ఇక్కడ కయ్యను, హేబేలు, షేతు, ఈ ముగ్గురు ద్వారా కూడా ప్రార్థన స్టార్ట్ కాలేదా? ఆ గ్రహింపు ఎవరికి రాలే అప్పటికి. పోనీ ఆదాముకి అవ్వ కూడా దేవుడికి ప్రార్థన చేయాలా అనే మనసు రాలేదా? రాలేదు. ఎవరు పుట్టినప్పుడు ప్రార్థన స్టార్ట్ అయిందంట? ఆ పేరు చెప్పండి. ఎనోష్. చెప్పండి అందరూ. ఎనోష్ పుట్టినప్పుడు ఒక మనుష్యుడు దేవునికి ప్రార్థన చేసేది స్టార్ట్ అయిందంట. ఎనోష్ అంటే పేరుకు అర్థం మానవుడు అని అర్థం. చెప్పండి, ఎనోష్ అంటే పేరుకు అర్థం ఏంటి? మానవుడు అని అర్థం. ఎనోష్ ద్వారా ప్రార్థన చేసేది ప్రారంభమైందంట. చెప్పాలంటే ఎనోష్ అనే ఆయన నీతిలో, భక్తిలో, ప్రార్థనలో ప్రసిద్ధుడైనాడంట, గొప్పవాడైనాడంట. నీతిగలో, పరిశుద్ధతలో, భక్తిలో, ప్రార్థనలో పెరుగుతూ ఉన్నాడంట. ఇంకొక ఆయన కయేన్, ఆయన పేరు. ఆయన దుష్టత్వంలో, దుర్మార్గతలో పెరుగుతున్నాడంట. ఆయన ప్రార్థన అనేది ఏంటి అనేదాన్ని ఇక్కడ ఇది అనుభవంతో చేసింది. ప్రార్థన ఎందుకు అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. మొదటిగా ఆదాము, ఆ తర్వాత అవ్వ, ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళు సైతాను చేతిలో ఏమైపోయారు? మోసపోయారు. సాతాను చేతిలో మోసపోయి వాళ్ళ కొరకు ఒక ఏదైనా తోట చాలా బాగుండేది. ఆడ దేవుడు అప్పుడప్పుడు వచ్చేవాడు, వాళ్ళతో మాట్లాడేవాడు, వాళ్ళని చూసేవాడు, వీళ్ళు మాట్లాడేవాళ్ళు, చాలా బాగుండేది. దేవుని చూసేవాళ్ళు, దేవుని సన్నిధిలో ఉండే ఆ సంతోషం